5 నిమిషాల్లో కరకరలాడే స్నాక్ కావాలా? అయితే స్వీట్ కార్న్ పకోడా ఇలా చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా కరకరలాడే ఈవినింగ్ స్నాక్ స్వీట్ కార్న్ పకోడా తయారు చేయబోతున్నాం. బయట కొనేవి మర్చిపోతారు, ఇళ్ళ దగ్గరే సూపర్గా చేస్తాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ని 2 కప్పులు తీసుకుని అందులో 1.5 కప్పు మిక్సీ జార్లో వేసుకొని మిగతా అరకప్పు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ని ఉడికించకుండా పచ్చివే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న కార్న్ మిక్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలను 2 వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకును, సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను గుప్పెడు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు శనగపిండిని, అరకప్పు బియ్యపిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను, 1 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాను, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ను వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇందులో మనం అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇందాక మిగిల్చిన స్వీట్ కార్న్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా వేయడం వల్ల స్వీట్ కార్న్ అక్కడక్కడ తగులుతూ పకోడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు స్వీట్ కార్న్ గ్రైండ్ చేసేదాన్ని బట్టి బియ్య పిండిని, శనగపిండిని వేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్వీట్ కార్న్ని ఎక్కువ గ్రైండ్ చేస్తే ఈ పిండిల్ని ఇంకాస్త ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పకోడాల్లా వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. ఈ పకోడాలను అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పకోడా ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని వేడివేడిగా టమోటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలానే మిగతా పిండిని కూడా ఇలా పకోడాల్లా వేసుకోండి. ఇవి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మన స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.